హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అందరికీ యూజ్ అయ్యేలా, అందరూ చేయడానికి వీలయ్యేలా కొన్ని సింపుల్ ఆరోగ్య సూత్రాలు అయితే నేను చెప్పబోతున్నానండి. మనం మార్నింగ్ నుండి నైట్ పడుకునే వరకు కూడా ఈ చిన్న చిన్న 10 ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా మనం చాలా హెల్తీగా ఉండొచ్చండి. అవేంటో ఇప్పుడు మార్నింగ్ లేవగానే బ్రష్ చేసినాక కానీ చేయకుండా కానీ హాట్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ కానీ ఒక 2 గ్లాసెస్ తాగాలండి. బ్రష్ చేయకముందు వాటర్ తాగితే మంచిదండి. ఎందుకంటే బ్రష్ చేయకుండా తాగడం వల్ల మన నోటిలో ఉన్న కొంత గుడ్ బ్యాక్టీరియా అనేది మన శరీరంలోకి వెళ్ళి మన శరీరంలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేసి ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతుంది. దీని కారణంగా మనం కొన్ని వ్యాధుల నుంచి బయటపడచ్చండి. అదే బ్రష్ చేసి తాగితే మన నోటిలో ఉండే ఆ గుడ్ బ్యాక్టీరియా కాస్త అంతా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు మార్నింగ్ టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటే ఎండలో కూర్చొని తాగండి. మార్నింగ్ 8 వరకు వచ్చే ఎండ మన హెల్త్కి చాలా మంచిది. ఇది డి విటమిన్ని ఇస్తుంది. దానివల్ల మన బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ బాడీ పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి. సో మీ ఇంట్లోకే ఎండ వస్తే ఇంకా మంచిది. ఎండ రాని వాళ్ళు ఎక్కడ ఎండ అవైలబుల్గా ఉంటే అక్కడికి వెళ్ళి ఫోన్ చూస్తూ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో కూర్చోండి చాలు. రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టీ కానీ కాఫీ కానీ మార్నింగ్ లేవగానే తాగడం అలవాటు ఉంటే అది మానుకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు మార్నింగ్ లేవగానే ఏదో ఒకటి తాగాలి అంటారా, ఓకే, ఒక గ్లాస్ పాలు తాగండి. అది మనకి హెల్త్కి చాలా మంచిది. కావాలంటే ఒక స్పూన్ షుగర్ వేసుకోండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ 9 to 10 మధ్యలో తినేయండి. బ్రేక్ఫాస్ట్ లేట్ అయితే పొట్టలో గ్యాస్ ఫామ్ అయిపోయి పొట్ట వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా వెయిట్ పెరుగుతారు. నిజానికి మనం తినకపోతేనే వెయిట్ లాస్ అవుతాం అనుకుంటాము. కాదండి, తినకపోతేనే వెయిట్ పెరుగుతారు. ఇంకా రోజుకి 3-4 లీటర్స్ వాటర్ తాగండి. మీకు తెలుసా, వాటర్ ఎక్కువగా తాగితే మన బాడీలో ఉన్న సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అండ్ కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాయి. ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంకి వస్తే మధ్యాహ్నం 1 to 2 మధ్యలో తినాలి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలి అనుకుంటే బయటకు వెళ్ళి తినద్దు. మీకు వీలైతే ఇంట్లో చేసుకుని తినండి. ఎప్పుడో ఒకసారి పర్వాలేదు, కానీ రోజు బయట తింటే మన హెల్త్ పాడవుతుంది. వీలైతే ఈవినింగ్ టైం అలా బయటకు వెళ్ళి వచ్చినట్లు ఉంటుంది. అలా వాకింగ్కి వెళ్ళండి. లేదు మాకు వీలు కాదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ మీ మేడపై వాకింగ్ చేయండి. ఇంకా డిన్నర్ విషయానికి వస్తే 6 to 7, మరీ వీలు కాదు అనుకుంటే 7:30 లోపు తినేయండి. అలా తినటం వల్ల మనం పడుకునే టైంకి మనం తినే ఆహారం డైజెస్ట్ అవుతుంది. అదే పడుకునే ముందు తింటే మనకి పొట్ట ఉబ్బరంగాను ఉండి తిన్నది అరక్క గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ పడుకునేటప్పుడు ఫోన్ చూసే అలవాటు ఉంటే ఆ అలవాటు మానుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక్కరే ఒక గదిలో పడుకుంటే లైట్ వేసుకొని ఫోన్ చూసుకోండి. అలా చేయటం వల్ల ఫోన్ నుండి వచ్చే లైట్ డైరెక్ట్గా మన కళ్ళపై పడకుండా ఉంటుంది. అదే లైట్ ఆఫ్ చేసి ఫోన్ చూస్తే ఫోన్ లైటింగ్ మొత్తం మన కళ్ళపై పడి కంటి సమస్యలు అండ్ బ్రెయిన్ సమస్యలు కూడా వస్తాయి. మొత్తానికి పడుకునే ముందు ఫోన్ చూస్తే మన శరీరంలో ఉండే మెలటోనిన్ అనేది తగ్గిపోతుంది. ఇది తగ్గిపోతే ఫోన్ చూడడం అయిపోయిన తర్వాత మనం పడుకోవాలనుకున్నా కూడా మనకి నిద్ర పట్టని పరిస్థితి వస్తుంది. పడుకునేటప్పుడు ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోవద్దు. మరీ అవసరం అనుకుంటే ఫ్లైట్ మోడ్లో పెట్టి పడుకోండి. పడుకునే ముందు ఫోన్ చూడటానికి బదులుగా కొన్ని స్లీపింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మంచిది. ఈ ఎక్సర్సైజెస్ కూడా పనుకొని చేయొచ్చు. ఇలా చేస్తే మనకు నిద్ర త్వరగా పడుతుంది అండ్ మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.